తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు వేళైంది. మరి కాసేపట్లోనే పరీక్షలకు సర్వం సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్లు ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణలో మరి కాసేపట్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ రేపు గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 49,840 మంది స్టాఫ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. 5.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. గ్రూప్ 2తో 783 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. సో ఈ పరీక్షలకు సంబంధించి వివరాలు అందించడానికి బేగంపేట్ మహిళా కాలేజ్ నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఓవర్ టు యు విద్యాసాగర్. గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాల గేట్ల మూసివేత జరిగింది. ప్రస్తుతం మనం బేగంపేట డిగ్రీ మహిళా కాలేజీ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఒక ముగ్గురు అభ్యర్థులు కాస్త ఒక నిమిషం లేటుగా రావడంతో లోపలికి ఎలో చేయమని అభ్యర్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ ఈ డిగ్రీ మహిళా కళాశాలకు సంబంధించినటువంటి గ్రూప్ 2 పరీక్ష ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా సందర్శించారు. గత కొద్ది రోజులుగా చెప్తున్నారు అభ్యర్థులకు ఇన్ టైంలో ఉండాలి, అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారు. డెఫినెట్గా 9:30కి ఎగ్జాక్ట్గా గేట్లు క్లోజ్ చేశారు పరీక్షా కేంద్రానికి. అయితే కాస్త లేజర్ పీరియడ్ ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులు కోరుతున్నప్పటికీ కూడా లోపల నుంచి ఎవరు కూడా స్పందించని సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఇప్పటికే అందరూ కూడా లోపలికి చేరుకున్నారు. ఒక ముగ్గురు అభ్యర్థులు మాత్రమే లేటుగా వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5.5 లక్షల మంది అభ్యర్థులు ఈ రోజు నుంచి రేపు జరిగేటువంటి గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనంటే ఎగ్జాక్ట్గా 10 గంటలకి పేపర్ 1 పరీక్ష జరగబోతుంది. దాంట్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, వాటన్నిటికీ కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 12:30 గంటల వరకు కూడా పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి పేపర్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే 9:30కి తర్వాత వస్తారో వారెవరిని కూడా లోపలికి ఎలో చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అరగంట సేపు లోపల ఫేషియల్ రికగ్నిషన్ కావచ్చు, బయోమెట్రిక్ అటెండెన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ కోసం ఒక అరగంట టైం కేటాయించారు. అందుకు అనుగుణంగానే అరగంట ముందుగానే క్లోజ్ చేస్తామంటూ కూడా ఏదైతే గత వారం రోజుల కిందట హాల్ టికెట్లు డౌన్లోడ్ అందుబాటులో ఉంచారో అప్పటి నుంచి కూడా అభ్యర్థులకు చెప్తున్నారు. ఇక చేసేదేమీ లేక అభ్యర్థులు వెనుక తిరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆ అభ్యర్థులు వారిని లోపలికి ఎలో చేయకపోవడంతో వారంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 9:30 తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేసేది లేదని చెప్పారు. మరొక అభ్యర్థిని మాత్రం ఇక్కడ అభ్యర్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు. 2022లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి 4 సార్లు ఇప్పటికే ఎగ్జామ్ వాయిదా పడింది. అదే విషయాన్ని కూడా టీజీపీఎస్సీ అధికారులు చెప్పారు. అభ్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఇన్ టైంకి చేరుకోవాలి, ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఇలా చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు చేయడంతో ముగ్గురు అభ్యర్థినులు అంతా కూడా వారి ఎగ్జామ్ని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ కొద్దిసేపటి క్రితం వరకు కూడా టీజీపీఎస్సీ చైర్మన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇటీవల అభ్యర్థులు అప్లై చేసిన వారి కంటే రాసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అటెండెన్స్ పర్సెంటేజ్. కాకపోతే గ్రూప్ 3తో కంపేర్ చేసినప్పుడు గ్రూప్ 2లో కొంత మెరుగైన అటెండెన్స్ అయితే కనిపించినట్టు కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు చాలా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆందోళన చెందకుండా అభ్యర్థులంతా రాయాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మరొక అభ్యర్థి కూడా లోపలికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.